పైన నీటి పంపకాల విషయంలో ఎన్ని టీఎంసీలు ప్రయత్నం చేయండి. ఈ భేటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రజాభవన్ లో. ఈ నేపథ్యంలో ఇటు ఈ భేటీకి సంబంధించి ఈ అంశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షులు. కోదండరాం గారు నమస్తే అండి. నమస్తే కోదండరాం గారు, ఈ రోజు జరుగుతున్న భేటీ దాదాపు 4 ఏళ్ల తర్వాత చాలా అంశాలు ఇంకా ఆ లంకలో ఉన్నాయనే చెప్పుకోవాలి. మొత్తం కొలుక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఈ ఒక్క భేటీతో? అట్లా జరగదులేండి. మనం అంతా ఆశపడితే కూడా ప్రయోజనం ఉండదు. ఈ చర్చ ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే, పద్ధతులను కనుక ఆవిష్కరించగలిగితే, మరొక పద్ధతుల్లో చెప్పాలంటే వివిధ సమస్యల పరిష్కారానికి ఒక రోడ్ మ్యాప్ ను తయారు చేయగలిగినా చాలు. నా దృష్టిలో అదే ఒక పెద్ద పురోగతి అవుతుంది. ఆ రోడ్ మ్యాప్ తర్వాత మిగతా సమస్యల పరిష్కారానికి కావలసిన ఒక ఏర్పాట్లు చేయగలుగుతుంది. దానికి కావలసిన వ్యవస్థల నిర్మాణం కానీ, అంటే ఏదో ఒక కమిటీను, ఒక ఆఫీసర్స్ కు బాధ్యతలు అప్పచెప్పటము, ఆ తర్వాత తెర వెనుక వాళ్ళ ఒక చర్చలు కొనసాగించటము చేయగలిగితే, అప్పుడు తర్వాత చివరాఖరికి మళ్ళొకసారి ముఖ్యమంత్రులు కలిస్తే ఈ సమస్య కొలిక్కి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక సహృద్భావ విజువల్స్ కనుక చూస్తే సహృద్భావంతో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి దాదాపు ఈ 5 ఏళ్లలోనే సమస్యని పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? మొత్తానికి నేను అనుకోవటం ఒక మంచి ప్రారంభం జరిగింది. చాలా రోజులుగా జరగవలసింది కాలేదు, ఇప్పటికైనా మొదలైంది. మామూలుగా హైదరాబాద్ లో అంటాం కదా, షురువాత్ అచ్చా హై అని. కాబట్టి ప్రారంభం ఒకటి బాగుంది. ఇది నేను అనుకోవటం ఇది కొనసాగాలి. ఈ ప్రయత్నం ఒక ఇవాళ కొలిక్కి రాదు. నేను అన్నట్టు వాళ్ళకు రోడ్ మ్యాప్ తయారు చేయగలిగితే చాలు. అది భవిష్యత్తులో ఒక మెల్లమెల్లగా అన్ని సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది. కానీ కోదండరాం గారు, ఎలక్షన్స్ టైంలో చూసాం, ఇటు కృష్ణా జలాల విషయంలో కావచ్చు, దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి ఇటువంటి అంశాలు ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీలో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం, అంటే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే కంట్రోల్లోకి వచ్చేయచ్చా? తుపాకులు పట్టుకొని డ్యామ్ మీదకి పోయే కాలం నుంచి మాట్లాడుకుందాం అనే దాకా రావటం మంచిదే కదనండి. అవునండి. ఆ తుపాకులు పట్టుకొని డ్యామ్ మీదకి పోయి ఇటు పోలీసులు అటు పోలీసులు రణరంగాన్ని తరిపించే విధంగా వ్యవహరించే పరిస్థితి అయితే పోవాలి. అది మంచిది కాదు కదా. ఒకే దేశంలో ఉన్నాం, ఒకే రాజ్యాంగం కింద బతుకుతున్నాం. తప్పకుండా ఈ రాజ్యాంగం మెరుగైన నాగరికమైన పద్ధతులు మన ముందు ఉంచింది. ఆ నాగరికమైన పద్ధతుల వెలుగుల్లో చాలా సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు. ఆ పరిష్కరించుకోవచ్చుననే స్పృహతో మనం నాగరికులుగా మాట్లాడుకుందాం అనే ఆలోచనతో కూర్చోవటమే ఒక మంచి పరిణామం, ఒక మంచి పురోగతిగా నేను భావిస్తూ ఉన్నా. ఈ పురోగతిని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా జరిగే విషయాలన్నింటినీ మనం మెల్లమెల్లగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కోదండరాం గారు, అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికవడం విషయంలో కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ టైంలో కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వ విషయంలో కావచ్చు, మీ సలహాలు సూచనలు చాలా సందర్భాల్లో ఇచ్చిన సందర్భం ఉంది. సో ఇప్పుడు ఈ భేటీ నేపథ్యంలో కూడా కోదండరాం ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి? మాకు తోచినవి కొన్ని సలహాలు మేము కొన్ని చీఫ్ సెక్రటరీకో, లేకపోతే చీఫ్ మినిస్టర్ కార్యదర్శికో, కొన్ని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికో మేము చెప్పేవన్నీ మేము చెప్తూనే ఉన్నాం. తప్పకుండా ఇది ఇవాళే కాదు కదా, రేపు భవిష్యత్తులో కూడా మాట్లాడుకుంటాం, పరిష్కారాలు వెతుకుతాం, ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఏ అంశాలకు సంబంధించి మీరు సలహాలు కావచ్చు, మీ సూచనలు కావచ్చు ప్రభుత్వానికి ఇచ్చారు కోదండరాం గారు? అంటే చాలా రోజులుగా ఉద్యోగుల పంపిణీ గురించి మేము చెప్తా ఉన్నాం. అదే విధంగా కృష్ణా జలాల పంపిణీ విషయం మీద కూడా మేము సూచనలు చేస్తా ఉన్నాం. పబ్లిక్ రంగ సంస్థల గురించి మేము విపులంగా ఏం చెప్పలేదు, కానీ ఈసారి కూడా మేమేం మెమరాండం ఇయ్యలేదు. కానీ 2 అంశాల విషయంలో మేము పలు సూచనలు చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇది మేము ప్రధానంగా ఇప్పటి వరకు చేసింది. ఎక్కువ వరకు ఏంటంటే మీడియా ద్వారానే ప్రభుత్వంతో సంభాషిస్తున్నాం. కృష్ణా జలాల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ
ఇక్కడ నాకు తలెత్తిన క్వశ్చన్ ఏంటంటే, అంటే 811 టీఎంసీలకు సంబంధించి మీ నుంచి సజెషన్ ఉందా, లేకపోతే యాక్చువల్గా 2099 టీఎంసీల అంశం డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జోరందుకుంటోంది. సో ఎటువంటి డైరెక్షన్స్ కావచ్చు, సూచనలు కావచ్చు ప్రభుత్వానికి మీరు ఇచ్చారండి? ఇప్పుడు మేము అనేది ఏంటంటే, కృష్ణా నదికి తెలంగాణ ఎత్తున ఉంది, ఆంధ్ర పల్లానికి ఉంది, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతం. అవునండి. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఏంటంటే కాలువను తవ్వి వెడల్పు చేసి నీళ్లు తీసుకుపోవచ్చు, నదినే మళ్లించుకోవచ్చు. కానీ తెలంగాణ ఏంటంటే చాలా జాగ్రత్తగా నీళ్లు తోడుకోవాలి నది నుంచి. కాబట్టి తెలంగాణకు ఉండే ఇబ్బందులు జటిలమవుతున్నాయి. ఒకటి. రెండు, చారిత్రాత్మకంగానే తెలంగాణకు ఎప్పుడూ న్యాయసమ్మతమైన వాటా దక్కలేదు కృష్ణా నదిలో. ఇప్పటికైనా ఒక న్యాయసమ్మతమైన వాటా సాధించుకోవాల్సిన అవసరం తెలంగాణది. ఇది తెలంగాణకు ఉన్నటువంటి సమస్యలు. ఒకటి, చరిత్ర నుంచి వారసత్వంగా వచ్చింది న్యాయసమ్మతమైన నీటి పంపిణీ గతంలో లేకపోవటం. ఇవాళ మొట్టమొదటిసారి ఆ పంపిణీని సాధించుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో పల్లంలో ఉంది, తెలంగాణ ఎత్తు మీద ఉంది. కాబట్టి తెలంగాణకి వాడకంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ తోడుకోవటం కొంచెం కష్టమైన పని. ఈ పరిస్థితుల రీత్యా ఈ పంపిణీ గనుక జాగ్రత్తగా చేసి దాని వాడకాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతే తెలంగాణకు నష్టం అవుతుంది. అందుకని తెలంగాణ అనేది కేవలం నీటి పంపిణీ కాకుండా ఆ నీటి విడుదలకు మార్గదర్శకాల గురించి కూడా ఆలోచించుకోవాల్సి ఉంటది. వీటిని దృష్టిలో పెట్టుకొని చర్చ జరగాలని మాత్రం మేము ప్రతిపాదన చేస్తాం. అలాగే విలీన మండలాలకు సంబంధించి కూడా ప్రస్తావన చాలా గట్టిగా వినిపిస్తోంది. 7 మండలాలకు సంబంధించి ప్రస్తావన వినిపిస్తోంది. దాంతోపాటు 5 గ్రామాలకు సంబంధించి ఇటు ప్రభుత్వం ఏ విషయంలో ఆలోచిస్తోంది? ఇటు మండలాలకు సంబంధించి విలీన మండలాలకు సంబంధించి తెలంగాణలో కలుపుకునే అంశానికి సంబంధించి అంటే ఆలోచిస్తోందా, లేకపోతే ఈ గ్రామాలకు సంబంధించి ఆలోచన ఉందా అండి? నేను ఈ విషయం పైన ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. ఒకటి మాత్రం ఏంది వాస్తవం అంటే, అటు భద్రాద్రి రామాలయం ఒకటే కాదు కదా లక్ష్యం. అదొకటి తెలంగాణకు ఉంది. దాని చుట్టూ ఉన్న దాని ఆలయ భూములు కూడా తెలంగాణలో ఉండాలనేది అయితే ఒక లక్ష్యం. అదొక లక్ష్యం అయితే, రెండవ లక్ష్యం ఏంటంటే అక్కడ ఆ భూభాగంలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి సంబంధాలు ఎక్కువ వరకు తెలంగాణతో ఇక్కడ వచ్చి చదువుకోవటం, ఇక్కడి సర్టిఫికెట్లు కలిగి ఉండటం, నివసించేదేమో ఆంధ్ర ప్రాంతం. చాలా జటిలమైన సమస్యలు ఇవి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అది ఎట్లా చేస్తారనేది నేను ఇప్పుడేం విపులంగా చెప్పలేను, కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ మాట్లాడటం అనేది సహజమే. రైట్ రైట్ కోదండరామ్ గారు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, బ్రేకింగ్ న్యూస్ అందుతోంది.